అందరికీ నమస్తే. ఇక బీఆర్ఎస్ బీఫామ్ మీద బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి అధికారం కోసమో లేకపోతే ఇక వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమో అధికార పార్టీలోకి టక్కా మారిపోయినటువంటి 10 ఎమ్మెల్యేల గురించెలే వాళ్ళ విషయంలో రోజుకొక విషయం కీలకంగా మారుతా ఉన్నది. హైకోర్టుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. మా గుర్తు మీద గెలిచిర్రు, మా మనుషులు ఆలదానిలో తీసుకున్నారు, మీరు వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, ఫిరాయింపులుగా దీన్ని స్వీకరించాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి కోర్టుకు పోతే అప్పుడు కోర్టు కూడా చెప్పింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు 6 నెలల వరకు సమయం వేచున్నా కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో బీఆర్ఎస్ పార్టీ దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకుపోయింది. సుప్రీంకోర్టుకి తీసుకుపోయి ఎవరెవరైతే మా పార్టీ నుంచి వెళ్ళి మా కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే, మా కేసీఆర్ గారు వాళ్ళని దీవిస్తే, వాళ్ళు కేసీఆర్ పేరు చెప్పుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు అని చెప్పి ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకు మీకు స్పీకర్ గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు, అంతగా హడావుడిగా ఉన్నారా, ఏమైందా 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు తీసుకోవాలి, లేకపోతే మాత్రానికి మేమే ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, కోర్టే అటో ఇటో తేల్చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టడంతో సుప్రీంకోర్టు కూడా అంతకి డబల్ కూడా దాన్ని ఆ కేసుని మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కూడా కనబడుతా ఉన్నది. ఎందుకంటే ఇక కోర్టు అంటే ఎవరికైనా ఒకటే, కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా కాదు, చట్టం ఎట్లుంటే రూల్స్ ఎట్లుంటే అట్లా పోతుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ నెల 18వ తారీఖు వరకే, ఈ నెల 18వ తారీఖు వరకే, ఇప్పుడు ఫిబ్రవరి 18వ తారీఖు వరకు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేమే నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్తా ఉంటే ఇక అప్పటికి కేసీఆర్ వ్యక్తం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ కూడా మాట్లాడిండు, ఖచ్చితంగా 10 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒక స్టేషన్ గన్పూర్ నుంచి కూడా మాట్లాడి, స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి ప్రధానంగా మరి కడియం శ్రీహరి గెలవబోతా ఉన్నాడని చెప్పి ఇక ఆయన ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేసిండు. ఇక కడియం శ్రీహరి కూడా కేసీఆర్ దగ్గర నుంచే బీఫామ్ మీద గెలుచుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీలోకి పోవడమే కాకుండా వాళ్ళ కూతురికి అక్కడ నుంచి ఎంపీ టికెట్ కూడా కడియం కావ్య గారికి ఇప్పించుకొని ఆడ మ్యాక్సిమం ఆయన టవల్ వేసుకొని కూడా ప్రచారం చేసిండు. ప్రధానంగా ఈడ కడియం శ్రీహరి గారు ఇక కేసీఆర్ దీని మీద మేమే గెలుస్తున్నాం సీట్ అని కూడా చెప్పిండు. చెప్తే ఆ తర్వాత ఉన్నటువంటి పదం ఇంకా దానం నాగేందర్ కూడా డైరెక్ట్ సికింద్రాబాద్ ఎంపీ నుంచే పోటీ చేసిండు. నేను కూడా సికింద్రాబాద్ ఎంపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, కానీ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ప్రచారం చేసుకుని టవల్ వేసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు మెయిన్ గా పార్టీ మారిన తర్వాత ఇంకా మిగతా 8 మంది అయినా సరే, కాళే యాదయ్య కానీ, లేకపోతే గుడెం మహిపాల్ రెడ్డి కానీ, తెల్లం వెంకట్రావు గాని, ఇట్లా వీళ్ళంతా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గాని, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా పార్టీని మారింది. కానీ మరి ఇంత పబ్లిక్ గా కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని కూడా మరి చేసినటువంటి అంత దాఖలాలు అయితే లేవు. సో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ నెల 18వ తారీఖు వరకు నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటాం. ఇక మాక్సిమం ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చేట ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఈ 4 సంవత్సరాల్లో ఎందుకు ఈ పంచాయతీ, 4 సంవత్సరాలు ఇదే పంచాయతీ కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలో కూడా కొంత టెన్షన్ వాతావరణం ఉన్నది. సో ఎందుకంటే ముందే మనకి పార్టీకి చెడ్డ పేరు రాకుండా, అవసరమైతే కోర్టు తీర్పు తీసుకునేదాకా కూడా ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసినట్లు కనపడతా ఉన్నది, ఒక రాజకీయ వ్యూహాన్ని ఆలోచించినట్టు కనపడతా ఉన్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి ఆ తర్వాత మన 10 మంది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి అవసరమైతే ఎన్నికలకు పోదామనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయబోతా ఉంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి చర్చ. ఓ పక్క రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియా సీనియర్ జర్నలిస్టులంతా కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు అనేది ఒక వినపడుతున్నటువంటి చర్చ. ఇక ఇంకా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు కూడా ఎందుకు ఈ పంచాయతీ వద్దిగా రైట్ పోదాం, మేము కూడా సిద్ధమే అని చెప్తున్నారట. మేము కూడా సిద్ధమే, ఎన్నికల్లోకి పోదాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదే గెలుస్తాం. సో రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళతోటి మాట్లాడుతున్నట్టు కూడా విషయాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే కోర్టు రేపో మాపో నిర్ణయం తీసుకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఏం చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలంటే ప్రధానంగా అసలు ఈ 10 మంది 10 నియోజకవర్గాలలో గెలిచే అవకాశం ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేటటువంటి అవకాశం ఉందా లేదా, ఎట్లయితే అసలు వీళ్ళు గతంలో ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏమైనా భూ కబ్జాలు కానీ, లేకపోతే భూ దందాలు కానీ, సెటిల్మెంట్లు కానీ,
ఇంకేమైనా దందాలు కానీ చేసిర్రా, అసలు వీళ్ళ మీద ఎట్లా ఉన్నదని చెప్పి క్లియర్ గా 10 మంది మీద సర్వేలు చేపిస్తా ఉన్నారట. 10 నియోజకవర్గాలు ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో మారినటువంటి జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేపిస్తున్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్నాయి వార్తలు. మరి ఈ 10 మంది కూడా సిద్ధంగా ఉన్నారట. సార్ ఓకే రైట్, సర్వే చేయండి, మేము డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నుంచే గెలుస్తాం, ఊక పార్టీ మారిన ఈ పంచాయతీలు అయితే వద్దు, తేల్చుకునేటటువంటి అవకాశం కూడా మరి ఉంటే మాత్రానికి ఇక ముఖ్యమంత్రి గారి సర్వే ఈ 18వ తారీఖు అంటే 1-2 రోజుల ముందే ఈ 10 నియోజకవర్గాల్లో చేపిస్తున్నటువంటి మరి కోర్టు ఎప్పుడైతే 18వ తారీఖు అయితే నిర్ణయం తీసుకోమని చెప్పిందో ఇవాళ ఉన్నటువంటి 13 తారీఖు కాబట్టి 16వ తారీఖు వరకు దాదాపుగా 16 లేదా 17 తారీఖు వరకు మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సీట్లు వాళ్ళకే సీట్లు ఇస్తే గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అని 10 నియోజకవర్గాల్లో ఒక స్పెషల్ టీంను కూడా పెట్టి గెలిచే అవకాశం ఉందా లేదా అని చెప్పి సుదీర్ఘమైనటువంటి సర్వే అయితే జరుగుతున్నట్లు ఏ రోజుకు ఆ రోజు నైట్ రిపోర్ట్ కూడా 10 నియోజకవర్గాలకు సంబంధించి, ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా పోయింది పంచాయతీ, ఒకవేళ వస్తే మాత్రానికి ఎవరు నిలబెట్టాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నది. సో కొంత ప్రజా వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ 13-14 నెలల్లో 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయినాం కాబట్టి మరి 10 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు, ఓడిపోతే ఏం చేయాలి, గెలిచిన వాళ్ళు ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే క్లియర్ గా కనపడతా ఉన్నది. మరి ఒక షాకింగ్ సర్వే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక 2-3 రోజులలో, ఇలా 14 తారీఖు కాబట్టి 16 లేదా 17 తారీఖు వరకు ఈ 10 మంది ఎమ్మెల్యేల సర్వే చేతికి రాబోతా ఉన్నది అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ 10 నియోజకవర్గాలలో ఎవరిని నిల్చోబెడితే మనం అక్కడ నుంచి గెలవగలం అనేటటువంటి ఆలోచనలో కూడా మరి అక్కడ కేసీఆర్ అధినేత ఆలోచన చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి సర్వే దాన్ని బట్టి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఏంటి అనేది కీలకమైనటువంటి సర్వే 3-4 రోజుల్లో కూడా చేతిలోకి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే రాబోతా ఉంది. కాబట్టి మరి ఇది షాకింగ్ అవ్వబోతా ఉందా, ఈ 10 మంది ఇప్పుడు ఎవరైతే పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చిలో ఈ ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డి సర్వే షాకింగ్ న్యూస్లు చెప్పబోతా ఉందా, అసలు సర్వేలో ఏముంది, ఏం చెప్తా ఉంది సర్వే, ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఈ 10 మంది ఎమ్మెల్యేల సర్వే గురించి కూడా ఆలోచన చేస్తా ఉంటే ఇక పైకి చెప్తారు కదా ఖచ్చితంగా పోదాం సార్, మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్ అని చెప్పి వాళ్ళు కూడా ఇక మొహమాటంగానో లేకపోతే ఇక డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పోదాం సార్ మనం కూడా ఎన్నికల్లోకి పోదామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారట. మరి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని వెనకబెట్టాలి, ఎవరిని సముదాయించాలి అనేటటువంటి విషయం మాత్రం ఒక 3-4 రోజుల్లోనే 16-17 తారీఖులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి షాకింగ్ నిర్ణయం, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కూడా మరి ఏం చెప్పబోతా ఉన్నది ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు మరి చోటు చేసుకుంటా ఉంది. కాబట్టి మరి చూడాలిగా ఏం జరగబోతా ఉన్నది ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు సుప్రీంకోర్టు కానీ ఈ 3 నిర్ణయాలు ఎలా ఉండబోతా అనేది అతి కొద్ది రోజుల్లోనే మనం చూడబోతా ఉన్నాం.